హలో బా అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో నా వైఫ్ మీకు చేసి చూపించబోయే రెసిపీ పుదీనా పులిహోర. ఇదండి చాలా అంటే చాలా బాగుంటుంది, ఇంకా చాలా క్విక్గా అయిపోతుంది. ఇది మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ మూడింటికి చాలా బాగుంటుందండి. రండి ఎలా చేయాలో చూసేద్దాం. చలో! ముందుగా ఒక ప్యాన్లో పుదీనాని డ్రై రోస్ట్ చేసుకుందాము. ఇక్కడ నేను 6 మంది కోసము ఒక 2 కట్ట పుదీనాని తీసుకున్నాను. పుదీనా డ్రై రోస్ట్ అయ్యాక తీసుకొని పక్కన పెట్టి చల్లారాక ఒక మిక్సీ జార్లో పుదీనా, మీ కారానికి తగ్గని పచ్చిమిరపకాయలు, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ముందుగా నానబెట్టుకున్న చింతపండు మరియు కొన్ని నీళ్లు పోసుకొని మిక్సీకి పట్టుకుందాం. ఇప్పుడు పాన్లో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ అన్ని ఆయిల్ వేసుకుందాం. ఇన్ని ఆయిల్ అనుకోకండి, ఎందుకంటే ఎంత బాగా ఆయిల్ వేస్తామో పులిహోర అంత టేస్టీగా వస్తుంది. ఆయిల్ కాగాక ఇందులో కొన్ని పల్లీలు వేసుకుందాం. పల్లీలు ఫ్రై అయ్యాక ఇందులోనే జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేస్తాం. ఆ తర్వాత పోపు దినుసుల్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మీ రుచికి తగినన్ని పచ్చిమిరపకాయలు మరియు ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని ఇంకా కరివేపాకుని ఇందులోనే వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత ఇంగువ పొడి, 2 టీ స్పూన్స్ పసుపు పొడి, 2 టీ స్పూన్స్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, ఇంకా మీ రుచికి తగ్గినన్ని ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని ఇందులోనే వేసుకొని బాగా కలుపుకుందాం. కాసేపు బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనము రైస్లో మిక్స్ చేసుకుంటే మన పుదీనా పులిహోర రెడీ. వావ్ వావ్ వావ్, చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. బాయ్.